స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకుని చేయండి. అఖండ రాజయోగం ఖాయం 100%. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటాము. కానీ స్నానం చేసే నీటిలో ఏవి కలుపుకోవడం వల్ల మనకి అదృష్టం వరిస్తుంది. మనకున్నటువంటి దరిద్రం శని దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ రాజయోగం కలుగుతుంది అనే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుండి 5 గంటల మధ్యలో స్నానం చేస్తే దానిని ముని స్నానం అంటారు. కనీసం వారాలు ఒక్కసారైనా కూడా ఇలా స్నానం చేసి చూడండి. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి తెలివితేటలు పెరుగుతాయి, అలానే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలానే ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో స్నానం చేస్తే మీకు ఐశ్వర్యం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో స్నానం చేస్తే దానిని సాధారణ స్నానం అంటారు. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తే దానిని రాక్షసీ స్నానం అంటారు. పొరపాటున కూడా ఈ సమయంలో స్నానం చేయకండి, మీలో రాక్షస గుణాలు పెరుగుతాయి. స్నానం చేసే నీటిలో ఏ వస్తువులు కలుపుకుని స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకుని స్నానం చేయడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. ప్రతి సోమవారం స్నానం చేసే నీటిలో గంధం పొడి కలుపుకుని స్నానం చేయడం వల్ల మీపై మీ కుటుంబంపై ఎప్పుడూ శివానుగ్రహం ఉంటుంది. మన పైన నరదిష్టి ఉంటే మనం ఏ పని చేసినా కూడా మనకు వ్యతిరేక ఫలితాలని అందిస్తూ ఉంటుంది. కాబట్టి మనపై ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోవాలి అంటే మీరు స్నానం చేసే నీటిలో 2 లవంగాలు వేసుకుని స్నానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోవాలి అంటే మీరు స్నానం చేసే నీటిలో 2 గులాబీ రేకులు వేసుకుని స్నానం చేయండి. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు తొలగిపోయి విజయం వరించాలి అంటే మీరు స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులు కలుపుకుని స్నానం చేయండి. కాలసర్ప దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమి శని తొలగిపోవాలి అంటే మీరు స్నానం చేసే నీటిలో గురువారం రోజు గరిక వేసుకుని స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత మనలో చాలామంది బకెట్లో కొన్ని నీళ్లను ఉంచే అలానే వదిలేసి వస్తారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. బకెట్లో ఉన్న నీళ్లు పడబోసే బకెట్ని బోర్లించాలి, లేదా బకెట్ నిండా నీటిని ఉంచాలి. సుమంగళి స్త్రీలు మంగళవారం, శుక్రవారం పొరపాటున కూడా తల స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆస్తి నష్టం, ఐశ్వర్య నష్టం జరుగుతుంది. శనివారం రోజు తలస్నానం చేయడం వల్ల అఖండ రాజయోగం, ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది.